హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఆది బ్లౌజ్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే విధంగా రావాలంటే మనం ఎలా కొలుచుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నా కస్టమరే అండి. చాలా అంటే చాలా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటారు. చూడండి ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే చాలా అద్దినట్టు కుదిరింది అని అయితే నాకు మళ్ళీ ఈ బ్లౌజ్ ఇచ్చేసి మెజర్మెంట్ కోసం అయితే ఈ బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇదే విధంగానే స్టిచ్చింగ్ చేయమన్నారు. కాబట్టి మనం ఆది బ్లౌజ్లో ఉన్నట్టు కొలతలు ఎలా తీసుకోవాలి, మనకి సైజుతో అవసరంలే. ఇప్పుడు మనం ఈ నడుము లూజ్ వచ్చేసి ఎంత ఒకసారి అయితే మనకు తెలియాలి కాబట్టి ఈ సైజు ఎంత, ఈ బ్లౌజ్ సైజు ఎంత ఒకసారి అనేది కొలుచుకుందాము. చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని, ఇది కాజల్ పట్టీ కదా, ఇలా నీట్గా కొలుచుకోవాలి. ఇది ఎంత, మనకి నడుము లూజ్ వచ్చేసి 34, అంటే మనకి బ్లౌజ్ సైజ్ ఎంత 34 అన్నమాట. మనకి ఫ్రెండ్స్ మనకి సైజ్తో అవసరం లేదు, ఓన్లీ ఆది బ్లౌజ్ ఉంటే చాలు, మనం ఈజీగా బ్లౌజులు అనేది కట్ చేసుకోవచ్చు. ఓకేనా? నా ప్రాసెస్లో మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారనుకోండి, రోజుకి ఎన్ని బ్లౌజులు అయినా ఈజీగా కట్ చేస్తారు. అది మీ ఓపికని బట్టండి, ఎవరి ఓపికని బట్టి వాళ్ళు కట్ చేసుకుంటారు. ఓకేనా? మనకి చిన్న చిన్న ప్రాసెస్ తెలిస్తే మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకుంటాము. చూడండి ఎక్కడ కూడా ముడత అనేది అస్సలు రాలేదు, అంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది వేరే ఉందన్నమాట. అది మీకు కూడా నేను చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. చాలా తక్కువ టైంలోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, గ్లూ టిప్ అనేది వాడుతున్నాం కదా. ఎంత జార్జెట్ క్లాత్లు అయినా సరే గ్లూ టిప్ వాడామనుకోండి అస్సలు ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాదనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం లైనింగ్లు 3 లైనింగ్లు వచ్చేసి నేను షింక్ చేసి ఆరేసి నీట్గా ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ 3 ఫ్యాబ్రిక్లు వచ్చేసి సమానంగా ఉండేలాగా చూడండి, సమానంగా ఉండేలాగా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, పక్షులు చూడండి ఎలా అరుస్తున్నాయో. ఇది వచ్చేసి ఈ వీడియో తెల్లవారుజామునండి. ఇప్పుడైతే కరెక్ట్గా 4:30 అలా అవుతుందన్నమాట. అంటే వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే తెల్లారుజామునే లేసేసాను. చూడండి బ్లౌజ్ లైనింగ్లు మడత అనేది మన వైపుకు ఉండాలి. కొత్తగా నేర్చుకునే వారికి తెలియదు కాబట్టి చూడండి మడత అనేది మన వైపుకు ఉంది. మనం షింక్ చేసి ఐరన్ చేసుకుంటాం కదా, ఈ మడత అనేది మన వైపుకు ఉండాలి, అంచులు అనేది ఆపోజిట్కు ఉండాలి. ఓకేనా? ఈ ఒక్క ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లేకపోతే మనం కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటామన్నమాట. చూడండి మడత అనేది అంచులు అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా? ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాం. చూడండి ఫస్ట్ మనం చేయాల్సింది ఇదిగోండి, ఫస్ట్ మనం ఎల్ స్కేల్ అనేది పెట్టేసుకోవాలి. ఎల్ స్కేల్ వల్ల ఎంత ఉపయోగం అంటే చూడండి, ఇక్కడ మనం క్లాత్ కరెక్ట్గా పెట్టేసామనుకోండి ఆటోమేటిక్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి లైన్ వచ్చేసి. చూడండి ఇలా క్రాస్ అనేది నీట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. అలాగే నడుము పట్టీ కోసం అయితే ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి, అంటే నడుము పట్టీ జాయింట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడైతే ఈ క్రాస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి వెనకాల మనకి క్లాతులన్నీ సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. మనం సేమ్ ఇదే విధంగా మనం కట్ చేయాలండి, ఎలాంటి మార్పు అయితే అస్సలు లేదనమాట. ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మడిచేసుకోవాలి 4 మడతల మీద. ఈ లాస్ట్కి గీత కనిపిస్తుంది కదా, ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది అసలు అనమాట. మనం బ్యాక్ డాట్స్ అనేది వేస్తాం కాబట్టి ఆ బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ సైడ్ ఖర్చు కోసం అయితే ఒక 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడైతే నడుము లూజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత, ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కింద నడుము పట్టి జాయింట్ కోసం ఈ విధంగా పెట్టేసి ఇది పొడవు షోల్డర్కి కరెక్ట్గా పొడవు అనేది పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే మనం దీన్ని ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకుందాం.
ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుంది. నా స్టైల్లో కనుక మీరు నేర్చుకున్నారనుకోండి బ్లౌజ్ కటింగ్లో అస్సలు తిరిగే ఉండదు అనమాట. మీరు చూసే ఉంటారు చాలా కటింగ్లో కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే ఇంకా. ఈ విధంగా బాక్స్ టైప్లో గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదండి ఈ నడుం దగ్గర నుంచి చంక దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా, హ్యాండ్ కుట్టు, అక్కడికి ఒక మార్కింగ్ అనేది తీసుకుందాం. ఓకేనా. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. తర్వాత సేమ్ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసి 4 మడతల మీద, అంటే మనకి వీపు పొడవు ఎంత ఉందనేది మధ్యలోకి తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. కింద ఖర్చుకు వదిలేసుకొని ఇదిగోండి, ఇది అసలు ఖర్చు కోసం 1/4 ఇంచు అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. మనకి పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక 1/4 ఇంచు అనేది కరెక్ట్గా సరిపోతుంది. సేమ్ బ్లౌజ్ని అదే విధంగా 4 మడతల మీద ఉంచేసుకోండి. అంటే మనం నెక్ పొడవు ఎంత తీసుకోవాలి, కింది ఈ రెండో లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఇదండి కరెక్ట్గా పైన షోల్డర్ పైన రెండో లైన్ కనిపిస్తుంది కదా, ఎక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకే. ఖర్చు కోసం యువతలకి మార్కింగ్, అంటే మనం కుట్టిన తర్వాత ఇక్కడికైతే వస్తుందన్నమాట. ఓకేనా. ఇది అసలు అనమాట, ఇది అసలు, ఇది ఖర్చు కోసం, అంటే మనం ఇక్కడ కుడితే ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత షోల్డర్ ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, చంక దగ్గర కుట్టు, హ్యాండ్ కుట్టు, అక్కడికి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. ఓకేనా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటేనండి, మనం నెక్ సైడ్ ఎంత ఇచ్చాము, 1/4 ఇంచు అనేది ఇచ్చాము. అలాగే చంక వైపు ఎంత ఇచ్చాము, 1/2 ఇంచు ఇచ్చాము. 1/2 ఇంచు ఎందుకు ఇచ్చామంటే చంక వైపు పట్టినట్టు రాకుండా, అంటే మనం ఎక్కువ కొన్నిసార్లు ఏంటంటే టైట్గా పట్టినప్పుడు పిగిలిపోకుండా ఉండడం కోసం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, చంక వైపు అనేది అస్సలు పెగలదనమాట. మనం పైపింగ్ వేస్తాం కాబట్టి 1/4 ఇంచు మందంలోనే 1/4 ఇంచు వెడల్పుతోనే స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి 1/4 ఇంచు అనేది సెట్ అయిపోద్ది. ఇప్పుడైతే ఇవి బాక్స్ టైప్లో నీట్గా గీసేసుకుందాం. ఇదిగోండి, పై లైన్కి మార్కింగ్ ఇవ్వాలి, కింది లైన్కి ఇవ్వకూడదు. కుట్టిన తర్వాత మనకి ఈ లైన్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇవ్వండి, ఈ విధంగా రౌండ్ తీసేసుకోండి. ఇక్కడ మన చంక డౌన్ ఎంత చేసుకోవాలి, ఇది 34 కాబట్టి మన చంక డౌన్ కోసం ఈ మూలలో కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి, అంటే గుర్తు కోసము. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత 1.5కి కరెక్ట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. ఇలా ఈ విధంగా పెట్టేసి ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి. ఇది ఖర్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి నెక్ అనేది సెట్ అయిందా లేదా, ఈ ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా మనకి ఆది బ్లౌజ్కి సెట్ అయిందా లేదా అనేది ఎలా కొలుచుకోవాలి ముందే మనం ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, ఇదే 1/4 ఇంచు వెడల్పుతోటైతే నీట్గా మార్కింగ్ ఇచ్చుకుంటూ రావాలి. ఇలా చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనం అసలుకే మార్కింగ్, ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ షోల్డర్ కుట్లు 2 సమానంగా పెట్టేసుకోండి. ఇదిగోండి, మధ్యలోకి ఇక్కడికైతే వచ్చింది. ఇప్పుడు కొలుచుకుందాం. కరెక్ట్గా ఈ షోల్డర్ కుట్ ఇది అసలు అన్నమాట. మనకి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ పడుతుంది. మనకి ఇక్కడి నుంచి మనం కొలుచుకోవాలి, ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్తో కొలుచుకుంటున్నాం కాబట్టి ఈ కుట్టు అనేది ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదండి. ఓకేనా. మన మార్కింగ్ అనేది కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా సెట్ అయిందనమాట. ఒకవేళ మీకు ఎక్కువైందనుకోండి, అప్పుడు ఈ రౌండ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా. ఒకవేళ తక్కువైందనుకోండి, అప్పుడు మనం ఈ మార్కింగ్ అనేది కొంచెం రౌండ్ అనేది ఇక్కడే తీసుకోవాలి. మనకి యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఒకవేళ ఈ వీప్ అనేది కరెక్ట్గా ఉంది అయినా కూడా నెక్ అనేది చిన్నగా వచ్చింది మనం కొలుచుకుంటే,
కొలుచుకుంటే చిన్నగా వచ్చినప్పుడు దీంట్లోనే ఇంకొంచెం రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ వేలో ఫాలో అవ్వండి. తర్వాత చూడండి, మనం కుట్టు అనేది ఇదిగోండి అసలకే మనం కొలుచుకుందాము. ఇక్కడి నుంచి ఇదండి కరెక్ట్గా వచ్చేసింది. ఇలా ఇదండి ఎంత కరెక్ట్గా వచ్చిందంటే ఈ విధంగా మీరు కొలుచుకోండి ఫ్రెండ్స్. మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడైనా ఎక్కువ తక్కువ కాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఈ రెండు మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఓకేనా? ఇంక దీంట్లో అయితే బ్యాక్ పార్ట్లో ఎలాంటి డౌట్ అనేది అస్సలు లేదనమాట. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంతో మన ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఉందా లేదనేది మొత్తం చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ అనేది వేసుకుందాం. ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి కరెక్ట్గా టేప్ని ఈ విధంగా సగానికి మడి చేసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్ పొడవు ఎంత చూడండి, 4.5 ఇంచుకి మార్కింగ్ అనేది ఇస్తున్నాను. ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, అంటే మనం 1 ఇంచ్ అనేది డాట్ వెడల్పు తీసుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడ మనకి కుట్టు అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది, ఇక్కడికైతే కుట్టు వేస్తాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా కట్ చేసాం కదా. ఈ బ్యాక్ డాట్స్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం అయితే ముందే మనం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చామనుకోండి స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ లైనింగ్లు కరెక్ట్గా ఉండేటట్టు సమానంగా వేసుకోండి. క్రాస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మనకి. ఏ సైజ్ అయినా సరే మీటర్ బిట్లు అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి షింక్ చేస్తాం కాబట్టి కొంచెం క్రాసులు అనేది పోతుంటాయి కాబట్టి. సగానికి ఈ విధంగా వేసుకోండి. ఆర్మ్ లూజ్ ఒకసారి ఇలా డౌన్ చేసుకొని కిందికి డౌన్ చేసుకొని ఈ విధంగా పెట్టి చూసుకోండి. మనకు 2 ఇంచులు అనేది ఖర్చు రావాలన్నమాట. చూడండి, ఇవి అన్నీ ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా కొంచెం జాయింట్ అనేది ఎక్కువే పడుతుంది. ఓకేనా? ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఎల్ స్కేల్ తోటి నీట్గా క్రాస్ అనేది తీసేసుకుందాం. ఈ స్కేల్ ఉండడం వల్ల ఫ్రెండ్స్ నాకైతే చాలా యూజ్ అవుతుంది. స్టార్టింగ్లో ఇలాంటివి ఉంటాయని నాకు తెలియదు, లేకపోతే అప్పుడే తెచ్చుకున్నా ఇంకా చాలా తొందరగా మనం బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళము. అంటే ఈ హ్యాండ్ తీసుకునేటప్పుడు మనం క్రాస్గా పెట్టినప్పుడు ఇక్కడ పైకి పోయేది ఇక్కడ కిందకు వచ్చేది, ఆ వేలో దానివల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కొంచెం అంటే సెట్గా అయ్యేది కాదు. ఇక్కడ మాత్రం కిందకు వచ్చేది, ఇక్కడ మాత్రం పైకి పోయేది. తర్వాత తెలుసుకున్నాను ఫ్రెండ్స్, ఈ ఎల్ స్కేల్ వల్ల ఎంత యూజ్ అంటే అంత యూజ్ అనమాట. మీరు నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎల్ స్కేల్ అనేది తెచ్చుకోండి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం పైపింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చాం కదా. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వైపు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం కొలుచుకోవాలన్నమాట. ఓకేనా? హ్యాండ్ కొలత అనేది ఫ్రంట్ వైపు ఏంటంటే మనం లోతు తీస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా కొలత అనేది రాదు. బ్యాక్ సైడ్ అంటే మనం ఎప్పుడు కూడా హ్యాండ్ కొలుచుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మాత్రమే కొలుచుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఈ లైన్ ఉంది కదా, రెండో లైను అక్కడి నుంచి పెట్టేసుకోవాలి. ఓకేనా? లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. అదేవిధంగా బ్లౌజ్ పొడవు ఇది అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే విధంగా ఉంచేసేయండి ఫ్రెండ్స్. చూడండి, చంక దగ్గర ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఇది అసలు అనమాట. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. ఓకే, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉంది ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఈ మూల నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఈ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగు, మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా డౌన్ చేసుకోవాలి చూడండి. 1.25కి అయితే మార్కింగ్ ఇచ్చేసేయండి. 1.5కి 1.25కి ఈ విధంగా 1.25కి మార్కింగ్ ఇచ్చేసి ఈ మూలలో నుంచి మనకి హ్యాండ్ అనేది తిరగాలన్నమాట. ఇలా రావాలి చూడండి. ఇలా ఈ విధంగా తీసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఖర్చు సేమ్ ఒకేలాగా వచ్చిందనమాట. చూడండి ఇక్కడ షేప్ చూడండి, మనకి ఇక్కడ షేప్ చూడండి. ఈ విధంగా కనుక మీరు డౌన్ చేసుకున్నారనుకోండి హ్యాండ్ దగ్గర అస్సలు ముడత రాదు. ఇది కొంచెం నేర్చుకోవాలండి. మనం పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ట్రై చేయండి కొత్తగా నేర్చుకునేవారు. ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకి ఈ చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయాలి. ఇక్కడ కూడా మిడిల్లోకి ఒక టక్స్, ఇవి ఓపెన్ చేసేసుకోవాలి. మనం లాస్ట్లో క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ అనేది అప్పుడు కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ ఓపెన్ అనేది మన వైపుకు ఉండేటట్టు పెట్టేసుకోవాలి. ఓకేనా? అన్నీ సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ ఓపెన్స్ అనేది అంచులు ఉంటాయి కదా, అంచులు అనేది మన వైపుకు ఉండేటట్టు పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, మనకి ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ క్రాస్ కటింగ్ అనేది వేసుకోరు. స్ట్రైట్ కటింగ్ కొంతమంది యూజ్ చేస్తుంటారు, కొంతమందికి స్ట్రైట్ కటింగ్ అనేది సెట్ అవ్వదు, క్రాస్ కటింగ్ కూడా సెట్ అవ్వదు కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఆది బ్లౌజ్ అసలు మనకి ఇది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగా ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి ఇలా పెట్టి సాగదీసామనుకోండి మనకి ఇక్కడ ఉబ్బెత్తుగా పైకి వచ్చింది చూడండి, ఇదైతే క్రాస్ కటింగ్ అనమాట. ఓకేనా? మనకి స్ట్రైట్ కటింగ్ అయితే ఎలా ఉంటుంది అక్క అని అయితే అడుగుతారు కదా, అప్పుడు కూడా డౌట్ వస్తుంది. మనం ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో సాగదీస్తే మనకి సాగట్లేదనమాట. ఓకేనా? ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ వేసినా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది, సాగదు. అప్పుడు అది స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా, మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని క్రాస్ కటింగ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఓకేనా? కింద 2 ఇంచులు అనేది మడి చేసుకుంటాం. ఈ విధంగా మడి చేసుకొని కరెక్ట్గా అన్ని క్లాతులు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకొని ఈ విధంగా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నెక్ చూడండి స్ట్రైట్గా స్కేల్ని ఏ విధంగా పెట్టేసుకొని, అంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది పైకి వస్తుంది కాబట్టి స్కేల్తో ఈ విధంగా పైకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. ఇలా తీసిన తర్వాత చూడండి మనం ఖర్చు అనేది ఉంది కదా బ్యాక్ పార్ట్లో, అదే ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఇచ్చేసేయండి. ఇది షోల్డర్ కుట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఉక్స్ పట్టి వైపు నుంచి కొలుచుకోవాలి మనకి, అప్పుడే నెక్ అనేది వస్తుంది అనమాట. ఈ కుట్ అనేది ఈ 2వ లైన్ మీద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే మన కుట్ అనేది ఇక్కడ వేస్తాం కాబట్టి ఇదంతా ఖర్చు అనమాట. చూడండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ విధంగా ఈ ఉక్స్ పట్టి అనేది ఈ లైన్కి టచ్ అవ్వాలి. అంటే మన క్లాత్ని ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి మనం ఇక్కడ క్లాత్ని ఎప్పుడైతే తిప్పుతామో కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా? ఇలా ఇది అసలే అన్నమాట మనకి, ఇది అసలు. ఖర్చు కోసం పైకి ఒక 1/4 ఇంచు. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా గీసేసుకొని ఒక రౌండ్ అనేది తీసుకుందాం. మీకు నెక్ ఏదన్నా మోడల్ కావాలంటే మోడల్ నెక్ అనేది కూడా గీసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు మనం చూడండి కుట్టిన తర్వాత అసలుకైతే ఇక్కడికి వస్తుంది. మన ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా, బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందా అనేది మీ ఎలాంటి భయం లేకుండా ఈజీగా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. మనం ఈ ప్రాసెస్ అన్నీ కొలుచుకున్నాం అనుకోండి, అసలు ఎలాంటి భయం కూడా ఉండదు. బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది అని మనకే అనిపిస్తుంది అనమాట. ఇదండి కుట్టిన తర్వాత ఏడకు వస్తుంది కదా, ఇలా కొలుచుకోండి. ఇదండి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా కొలుచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఉక్స్ పట్టి వైపు నుంచి ఖర్చు అనేది, అంటే ఉక్స్ పట్టి కాజాల పట్టి వైపున ఖర్చు ఎలా తీసుకోవాలి అంటే డాట్స్ కోసం మనం కుట్టిన తర్వాత ఇక్కడికైతే వస్తుందని చెప్పాం కదా, ఆల్రెడీ మనం కుట్టిన బ్లౌజ్ కదా, ఇక్కడికి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ షేప్ పట్టి కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికైతే ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. మనం బ్యాక్ డాట్స్ కోసం అయితే ఒక 1/2 ఇంచు, సైడ్ ఇది షేప్ పట్టి జాయింట్ కోసం అయితే ఒక 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. ఇదంతా ఎందుకు అనుకుంటే టేప్తో 1 ఇంచ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పొడవు చూడండి, కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది ఇదే విధంగా ఉంచేసుకోండి. తర్వాత దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసేయండి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మధ్యలో ఫింగర్ వచ్చేలాగా ఒక ఫింగర్ పెట్టేసి కరెక్ట్గా ఇలా మడిచేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి వచ్చింది, కరెక్ట్గా ఎక్కడికి వచ్చింది. ఇది అసలు ఖర్చు కోసం యువతలకి ఒక 1/2 ఇంచు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చు ఇచ్చాం కదా, ఈ ఖర్చు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ చంక కుట్టు అనేది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడికైతే ఖర్చు అనేది మన బ్యాక్ పార్ట్లో ఉంది కాబట్టి అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఈ చంక కుట్టు అనేది ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఈ షేప్ పట్టి కుట్టు ఉంది కదా, ఇది అసలు ఖర్చు కోసం యువతలకి ఒక 1/2 ఇంచు. ఓకేనా, ఈ లైను కలుపుకోవాలి. ఇలా కూడా కలుపుకోవచ్చు స్కేల్ తోటి ఇలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ చేసుకోవాలి. చూడండి, సింపుల్గా మనం ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది తీసుకోవచ్చు. అందరికీ ఇలాగే రాదు, ఆది బ్లౌజ్ని తగ్గట్టుగా వస్తుంది. కొంతమంది ఇక్కడికి కూడా రావచ్చు, కొంతమంది ఇక్కడికి రావచ్చు. మనకి ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పొడవను బట్టి వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా దీనికి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. మీరైతే కొలుచుకోండి, నేనైతే అలవాటుగా నాకు అర్థమైపోతుంది కాబట్టి ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ ఇచ్చి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వండి. ఓకేనా, ఈ పైన నుంచి చూడండి, ఈ పైన నుంచి నీట్గా ఇలాగా ఈ లైన్కి కలిసిపోవాలన్నమాట. లోత్ అనేది ఈ విధంగా తీసుకుంటే చంక దగ్గర అస్సలు ముడత అనేది రాదు. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా కట్ చేసాం కదా. ఇప్పుడైతే మెయిన్ డాట్స్, ఫ్రంట్ మెయిన్ డాట్స్ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి. ఉక్స్ పట్టి కాజాల పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఆది బ్లౌజ్లో కాజాల పట్టి వైపు నుంచి మనం కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఈ డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ని రివర్స్ చేసేసి ఈ ఆది బ్లౌజ్లో డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి 1.25కి మార్కింగ్ ఇచ్చేసేయండి. అంటే 1.25 అంటే డాట్ వెడల్పు మొత్తం వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. ఇలా మార్కింగ్ ఇచ్చేసి
ఇక్కడ మన షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. అప్పుడే మనకి డాట్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం కుట్టిన బ్లౌజ్ తీసుకుంటాం కాబట్టి కింద ఆల్రెడీ ఖర్చు అనేది వచ్చేసింది. మనకి లోపలికి వెళ్ళిపోయిందనమాట. ఈ కుట్టు దగ్గర నుంచి ఇదిగోండి ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడికి కరెక్ట్గా పొడవు ఎంత ఉంది ఇక్కడికైతే వచ్చింది. అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మధ్యలో లైన్కి కరెక్ట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్, దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్. చూడండి డాట్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎటువైపు చూసినా మనకి ఒకటే కొలత అనేది రావాలన్నమాట. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఈ డాట్ మాత్రమేనండి. మనకి చెస్ట్ లూజ్ రావాలన్నా, చెస్ట్ టైట్ రావాలన్నా ఈ డాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఉంది కాబట్టి, కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నీట్గా టక్స్ అనేది పెట్టేసుకుందాం. మనం పై వైపున ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో అన్ని ఫ్రంట్ పార్ట్లకు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది రావాలి. మనం ఎన్ని బ్లౌజులు కుట్టినా షేప్ అనేది అస్సలు మారకూడదు. అలాంటప్పుడు కట్ చేసేటప్పుడే మార్కింగ్ ఇచ్చామనుకోండి అన్ని ఫ్రంట్ పార్ట్లు ఒకేలాగా వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా సమానంగా పెట్టేసుకోండి. క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కింద ఖర్చు కోసం ఒక పావించ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి. మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి వైపు నుంచి కొలుచుకోవాలి. కింద ఖర్చుకు వదిలేసుకొని ఇది చూడండి, ఇదనమాట అసలు షేప్ పట్టి కుట్టు కనిపిస్తుంది కదా, ఇది అసలు. ఖర్చు కోసం పైకి ఒక హాఫ్ ఇంచు, అదేవిధంగా కింద ఖర్చుకి ఇలా మిడిల్లోకి పట్టేసుకొని ఇది అసలు, ఇది ఖర్చు. చూడండి నేనైతే ఎక్స్ట్రా పెట్టేశాను. మీరు కూడా సేమ్ అదే విధంగా పెట్టేసేయండి. ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా, ఎక్కువైనా మనం నీట్గా మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. తక్కువైంది అనుకోండి మనకి సైడ్ జాయింట్ అనేది రాదనమాట. మళ్ళీ ఇక్కడ కూడా మనం మిడిల్లోకి ఇక్కడ కదా మనం సైడ్ జాయింట్ వేసేది, ఈ విధంగా కొలుచుకోండి. ఇది అసలు, ఇది ఖర్చుకి. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడైతే నాకు ఈ క్లాత్ అనేది అంత కరెక్ట్గా రాలేదండి. ఇదండి చాలా డిఫరెంట్ అనేది వచ్చింది కదా. నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదండి మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది డిఫరెంట్ వచ్చింది. ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు వీలైతే నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తానండి. షార్ట్ అన్నా పెడతాను. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ ఉంది కదా, నడుం పట్టీ కోసం అయితే కట్ చేసేసుకుందాం. ఇక్కడ మిడిల్లో జాయింట్ అనేది పడుతుంది. చూడండి లాస్ట్లో మనకి ఇలాంటి క్లాత్ అయితే మిగులుతుంది కదా, ఇదైతే మన హ్యాండ్ జాయింట్ పడుతుంది కదా, సరిపోద్దో లేదో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన ఖర్చులతో సహా కావాలి, కరెక్ట్గా సరిపోతుంది.
స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. ఓకేనా? కటింగ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే విధంగా కటింగ్ అనేది వచ్చేసింది. ఎలాంటి డౌట్ లేకుండా ఈ మెథడ్లో నేర్చుకోండి ఫ్రెండ్స్. అసలు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది వచ్చేది. మనం ఎలా అయితే కట్ చేసామో స్టిచ్చింగ్ కూడా మనం అదే విధంగా చేస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ అమూల్యమైన లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈరోజు అయితే నాకు వీడియో లేదండి. మీకోసమైనా అది పనిగా నేనైతే తెల్లవారుజామున లేసేసి ఈ వీడియో అనేది తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా క్యారేజీలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.